ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి పులివెందలలోనే జడ్పీటీసీ ఎన్నికల్లో సుమారుగా 6,000కి పైగా ఓట్ల మెజారిటీతో గెలవటం నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. ఓవరాల్ పోలైన ఓట్లు 7,814 ఓట్లు పోలైతే వైసీపీకి కేవలం 683 ఓట్లు రావడం పట్ల ఇంత 10%కి పులివెందల్లో వైసీపీ పడిపోతుందని ఎవరు ఊహించిన పరిస్థితి. ఊహించనే లేదా అంకుల్, ఎవడు నమ్మడం లేదు. నేను నమ్మను. నమ్మదురా అడుగుతురు. మాకు కూడా నమ్మకం లేదు, మా కార్యకర్తలు కూడా నమ్మకం లేదు. 683 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టడంతో ఏదైతే డిఐజీని, డిఎస్పీని, బీటెక్ రవిని, ఆదినారాయణ రెడ్డిని వీళ్ళందరికీ నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్టుగా సమాచారం. మనం అనుకున్నటువంటి స్క్రిప్ట్ ఏంటి, నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి, మీరు చేసిందండి పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో నెంబరు. మనం అనుకున్నది కేవలం 11 దొంగ ఓట్లు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయమని చెబితే మీరు మాత్రం 683 దొంగ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా వేశారని చెప్పి వారి మీద సీరియస్ అయినట్టుగా సమాచారం. 11 ఓట్లే రావాలని మనం స్క్రిప్ట్ రాస్తే 683 ఓట్లు వేసినందుకు సీరియస్ గా వీళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చి నారా లోకేష్ ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతా ఉంది. ఇట్లా పోలీసులు అడ్డపెట్టుకొని చేసేదాన్ని మా పులివెందుల్లో గాండు నా కొడుకుల పని, ఆడింగల్ నా కొడుకుల పని అంటారు.